హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్. మేమైతే ఆ రోజు కొండకర్లకు అయితే వెళ్ళాం కదండి. అదే తలుపులంలో వెళ్ళి వచ్చినప్పుడు రిటర్న్లో కొండకర్లు కూడా వెళ్ళొచ్చాము. ఎప్పుడు వెళ్ళలేదనేసి సరే చూద్దాము అనేసి అంటే పిల్లలు వెళ్ళాము. మేము అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ వెళ్ళామన్నమాట. అక్క వాళ్ళ పిల్లలు అందరం కూడా చూపిస్తాను చూడండి. మేమైతే తలుపులమ్మలో నుండి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే రోడ్ సైడ్ నర్సరీ కనిపించింది అనమాట. అక్కడైతే ఒక ప్లాంట్ అయితే తీసుకుందాం అనేసి వెళ్ళాను. అదే పారిజాత మొక్క అండి. ఆ మొక్క అయితే లేదు, నా దగ్గర ఉంది, కానీ అది ఏంటంటే కొమ్మలు నరికేస్తారనమాట ఇంతకుముందు వాళ్ళు. అవి కొత్త ప్లాంట్ వేద్దామనేసి తీసుకుందామని వచ్చాను. మా సాయమ్మ అయితే వాళ్ళ బాబాయ్ని వీడియో తీయమని అడుగుతుంది. మా జోస్తో చూడండి దాని ఆనందం. మేమైతే చూడగానే ఎంత నవ్వుకున్నాము అసలు. అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి నర్సరీ మొత్తం చక్కబెట్టేస్తున్నారు అనమాట. ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఫొటోస్ తీసుకోవడం ఇద్దరును. ఇంకా మేమైతే కొండకర్లు అయితే వచ్చేస్తాము. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది ఉంటుంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ ఫోటోషూట్స్ అవి అవుతూ ఉంటాయి అన్నమాట, మ్యారేజెస్కి అవిని. పెద్ద తమ్ముడు అనమాట. ఫోటోనా వీడియోనా అనేసి అడుగుతున్నాడు. ఏం తీస్తున్నావు అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. మా దినేష్ అయితే ఇంకా వాళ్ళ మాయను వదలడు. ఇంకా రిటర్న్ వచ్చినంత వరకు కూడా మాయ. ఇక్కడైతే మా డాడీ నిలబడి చూస్తున్నారు అనమాట అన్నీని. ఆ టికెట్ కోసం అది మాట్లాడాము. ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు ఎవరో రావాలి అనేసి అన్నారు. అందుకోసమని అక్కడ వెయిట్ చేస్తున్నాము అందరం కూడా. టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో 150, చిన్నపిల్లలకైతే 100 రూపీస్ అనమాట బోట్లో వెళ్ళడానికి. అవి సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. బాగానే ఉంది, చాలా బాగుంది. అందరం కలిసి వెళ్ళామన్నమాట. బోట్లో ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా కూర్చోవాలి బ్యాలెన్స్గా. మనల్ని అయితే ఆ చివరి వరకు తీసుకెళ్తున్నారు. చివరి వరకు తీసుకొస్తారనమాట. ఆ రోజైతే చీకటి పడుతుంది అనేసి మేమైతే మరీ చివరి వరకు వెళ్ళలేదు, సగం వరకు వెళ్ళాము. వెళ్ళి వచ్చేసాము అక్కడి వరకు. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా. మా అక్క అయితే చూడండి, వాడు బబ్లు పడిపోతాడేమో అనేసి ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఉందన్నమాట, పడిపోతాడేమో అని భయం. చూడండి ఎలా చూస్తుందో. లతా చూడు అని చెప్తూనే ఉంది. వాడేం పడిపోడలే అనేసి నేను అంటున్నాను. మా అక్కకి ఎక్కడలేని భయం అన్నమాట. మా అమ్మ ఏంటంటే ఇంకా చాలేండి, అంత చివరి వరకు అయితే వద్దు, చీకటి పడిపోతుంది కదా అనేసి. వీళ్ళేమో గోల పెడుతున్నారనమాట. తిప్పినతలు సీనరీ చూడండి అసలు ఎంత బాగున్నాయో. వచ్చేసి నీటి బాతులు అనుకుంటా, బాతులు అక్కడ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే సీజన్లో వస్తే ఇదంతా కలవ పూలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది అప్పుడైతే. ఇంకా యూట్యూబర్ మీరు కూడా చెయ్యొప్పండి. వెరీ గుడ్. మా జోస్తో అయితే ఒక ఆకు తీసేసి పొంగిపోతుంది అనమాట అసలు. ఫోటోషూట్లు అవి చేసుకోవడానికి అయితే ఇదైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది సీనరీ అంతా కూడా.
ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ చూడండి అసలు ఎంత బాగుందో. ఫొటోస్కి అవి అసలు చాలా బాగుంది చూడండి. వాటరు, కొండలు, సన్సెట్ ఎంత బాగుందో అసలు. సన్సెట్ అయితే అసలు చాలా బాగుంది. ఈయనైతే దిగే ముందు సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నారు. ఓన్లీ ఈయన వరకు అయితే తీసుకుంటున్నారు చూడండి. అయిపోయింది, ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. అలా ఒక్కొక్కరిమి దిగుతూ ఉన్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్.